తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. విద్యా సంస్థ తెలంగాణలో వెంటనే తెలంగాణలో కార్పొరేట్ విద్యా సంస్థలు వెంటనే విద్యా సంస్థలు వెంటనే విక్రమ్ గౌడ్ బీసీ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షులు. నేడు ఏదైతే శ్రీ చైతన్య కాలేజీలు తెలంగాణ రాష్ట్రంలో పిల్లలను చదువుల పేరిటో ఇప్పటికి 15-16 మంది పిల్లల్ని చంపిర్రు. నిన్న మొన్న మనం చూస్తే ఇప్పటికి 2 పిల్లలు సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. దీనికి కారణం శ్రీ చైతన్య కాలేజీ యజమాన్యాలే ఒక ఒత్తిడి మరియు అందులో ఫ్యాకల్టీ ఒత్తిడి. పిల్లలకు 96-97% వచ్చినా కానీ 100కు 100% రావాలని చెప్పి బట్టి కొట్టించి వారిని ఒక మానసిక రోగులుగా తయారు చేస్తున్నారు. అదే కాకుండా గతంలో అనేక మంది ఫీజుల పేరుతోని లక్షల రూపాయలు దండుకుంటూ అక్కడ కరీంనగర్ అయితే ముందు నల్గొండలో ఒక అమ్మాయి 25,000 కట్టలేక హాల్ టికెట్ ఇవ్వకుండా పోయిన సంవత్సరం సూసైడ్ చేసుకోవడం మనం చూసాం. నేటికి కూడా విద్యార్థులను వారి రక్తాన్ని జలగల్లా పీరుస్తున్న ఈ శ్రీ చైతన్య కాలేజీ యజమాన్యాలను, ఎందుకంటే నేటికి కూడా అనేక కాలేజీలకు గుర్తింపే లేదా వీటికి. దాదాపు రాష్ట్రంలో నడిచే కాలేజీలకు గుర్తింపు లేదు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇలానే జరిగితే అక్కడ ముఖ్యమంత్రి ఒక కాలుతో దంతి అందరూ తెలంగాణ మీద పడి ఈ 8 సంవత్సరాలుగా అంతకుముందు ఉన్న కాలేజీల కన్నా ఇప్పటికి 150% కాలేజీలు పెంచుకున్నారు. దాంతోపాటు విపరీతమైన ఫీజులు వసూలు చేయడము, ఈ ఐఐటి అనడము, లేకపోతే స్పెషల్ కోర్సులను పెట్టి స్పెషల్ బ్రాంచ్లను పెట్టి పిల్లలను మానసిక రోగులుగా తయారు చేసి అనేక మంది చావులకు కారణమవుతున్న ఈ శ్రీ చైతన్య యజమాన్యం బిఎస్ రావు గారిని వెంటనే అరెస్ట్ చేయాలి. దాంతోపాటే ఎవరైతే పిల్లల్ని ఒత్తిడి చేస్తున్నారో అనేక మంది ట్యూషన్ల పేరుతోని వాడళ్ల పేరుతోని వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. ఈ శ్రీ చైతన్య గుర్తింపు రద్దు చేయాలి. ఈ తెలంగాణకి కార్పొరేట్ భూతాన్ని దూరం చేసే పని ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఉన్నది. నేటి వారి ఇందిరా పార్క్ చౌరస్తాలో వారి దిష్టిబొమ్మ దానం చేసినాం. ఎంబడే యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఆ శ్రీ చైతన్య హెడ్ ఆఫీసును అతి తొందరలోనే ఐక్య విద్యార్థి సంఘాలతో ముట్టడించి మరి పడతామని చెప్పి ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాం.